గుడ్ మార్నింగ్ సార్, పల్నాడు జిల్లా సార్. సార్ మాకు ఇది నాగార్జున సాగర్ డ్యామ్ కడుతున్నప్పుడు సార్ విజయపురి సౌత్ అని పైలన్ కాలనీ, హిల్ కాలనీ అని 3 కాలనీస్ వర్కర్స్కి ఎంప్లాయీస్ కోసం ఫామ్ చేశారు సార్. లేటర్ ఆన్ డ్యామ్ కంప్లీట్ అయిపోయినాక ఎంప్లాయీస్ అక్కడ ఉండేవారు సార్. ఫర్దర్గా లోకల్గా చుట్టుపక్కల విలేజెస్ కొంతమంది వచ్చి అక్కడ సెటిల్ అయ్యి ప్రైవేట్గా బిల్డింగ్స్ కట్టుకొని ఉంటారు, అక్కడ రిసైడింగ్ సార్. ఈ బైఫర్కేషన్, స్టేట్ బైఫర్కేషన్ తర్వాత పైలాన్ కాలనీ, హిల్ కాలనీ తెలంగాణ వెళ్ళిపోయింది సార్. మనకి విజయపురి సౌత్ కాలనీ వచ్చింది సార్. సార్ ఈ కాలనీ మెయింటెనెన్స్ అంతా కూడా డ్యామ్కి వస్తున్నటువంటి ఫండ్స్ మీదనే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది సార్. నో సపరేట్గా గ్రామ పంచాయతీ ఇలాంటిది ఏం లేదు సార్. ఫర్ ద లాస్ట్ 3 years ఈ డ్యామ్కి వస్తున్న ఫండ్స్ అన్ని పూర్తిగా ఆగిపోవడంతో ఈ విలేజ్ మెయింటెనెన్స్ బాగా పాడైపోయి ఊరంతా చెత్త పేర్కొని ఉంది సార్. ఇప్పుడు మీకు వాట్ ఇస్ ది ప్రాబ్లం టు క్రియేట్ ఎ పంచాయత్? అది ప్రపోజల్ సబ్మిట్ చేస్తాను సార్. అది యూ డూ ఇట్. పంచాయతీ మీకు అబ్జెక్షన్ లేకపోతే ఇరిగేషన్కు ఏం పెద్ద అబ్జెక్షన్ ఏముంది పంచాయతీ ఉంటే? ఎస్ సార్, ఎస్. విల్ క్రియేట్ ఎ పంచాయత్, విల్ స్టార్ట్. కొంత ఇప్పుడు చేసేది కంటిన్యూ చేయండి, స్టిల్ సమ్ టైమ్, బట్ పంచాయతీ క్రియేట్ చేయండి. విల్ గివ్ ఫండ్. చాలా సున్నిపెంటకు కూడా ఉంది సార్. శ్రీశైలం సున్నిపెంటకు కూడా సేమ్ ఇష్యూ సార్, సేమ్ ప్రాబ్లం సార్. అది కూడా సుండిపెండ గ్రామ పంచాయతీగా కన్వర్ట్ అయింది సార్, బట్ ఎలక్షన్ జరగక ఫండ్స్ రావట్లేదు సార్. తెలంగాణ సైడ్ వాళ్ళైతే మీరు ఒకసారి చూసుకొని అది కూడా ఎలక్షన్స్ పెట్టేద్దాం, తీసుకొని పెట్టాం. సార్ సెకండ్ ఇష్యూ సార్, సత్యసాయి జిల్లాలో నేను వర్క్ చేసినప్పుడు సార్ ఒక డాక్టర్ ఇప్పుడు సున్నిపెంటకు నరేగా డబ్బులు ఖర్చు పెడుతున్నారా? నో సార్. వై? అసలు సుండిపెంట మనకి మండల్ లేదు సార్. శ్రీశైలం అన్న మండలే నంద్యాలలో లేదు సార్. ఆత్మకూరు మండల్ పరిషత్కి ట్యాగ్ చేసాం సుండిపెంట సార్. ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టాము. ఆ పంచాయత్ ఎలక్షన్స్ అవ్వక 15th ఫైనాన్స్ ఫండ్స్ ఏమీ రావట్లేదు. ఫైనాన్స్ కమిషన్ రిలేటెడ్ టు ఎలక్షన్స్. సుండిపెంటలో అంటే ఎన్ఆర్ఈజీఎస్ టేకప్ చేయడానికి కూడా నో ల్యాండ్ సార్. ఇట్ జస్ట్ లైక్ ఏ టౌన్షిప్ సార్. నో గవర్నమెంట్ ల్యాండ్ సార్. టోటల్ ఫారెస్ట్ అండ్ ఎండోమెంట్ ల్యాండ్స్. ఓకే, దెన్ టౌన్ బేస్డ్ గా శ్రీశైలం టెంపుల్ కింద చేద్దాం. దాన్ని పంచాయతీ చేసినా ఇప్పుడు అక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ డిఫికల్టీ ఉంది సార్. జెడ్పీ సపోర్ట్ అడిగాం సార్. అదర్వైజ్ వాట్ ఐఎమ్ సేయింగ్, సుండిపెంటని మీరు ఒక పని చేయండి, హోలిస్టిక్ గా శ్రీశైలం టెంపుల్ ద్వారానే డెవలప్మెంట్ కూడా టేకప్ చేద్దాం, ఇంటిగ్రేట్ చేద్దాం. మళ్ళా పంచాయతీ వచ్చినా కూడా ప్రాబ్లం వస్తుంది. తిరుమల వారిగా అది ఒక టౌన్షిప్ కింద పెట్టేద్దాం. దట్ ఈస్ బెటర్. సార్ నేను రామనారాయణ సార్. సున్నిపెంటకి సంబంధించి ఇరిగేషన్ ల్యాండ్ 300 acres మనకి ఫారెస్ట్ నుంచి ఇరిగేషన్కి ఇమ్మన్నారు సార్ తమరు. ఆ ల్యాండ్ మనకి ఎండోమెంట్కి ట్రాన్స్ఫర్ చేయమన్నారు సార్. అది ఇంకా పెండింగ్ ఉంది సార్, జరగలేదు సార్. అది వస్తే ఎండోమెంట్ కిందనే ఇప్పుడు ఈ టౌన్షిప్ డెవలప్మెంట్ తీసుకోవచ్చు సార్ మనం. ఓకే సిఎస్ గారు, యూ గెట్ ఇట్ డన్. ఇమ్మీడియట్గా నాకు అది చేయండి. విత్ ఇన్ డేస్లో అయిపోవాలి. అదే సమయంలో కొంచెం ఫారెస్ట్ ల్యాండ్ కూడా, ఫారెస్ట్ డిప్యూటీ సీఎం గారు ఇక్కడ ఉన్నారు, దానిపైన టైగర్ సఫారీ ఇవన్నీ కూడా అనుకున్నాం కానీ పనులు కావడం లేదు. ఇవన్నీ కంబైన్డ్గా చేసి రోడ్డు కూడా డెవలప్ చేస్తే వన్ ఆఫ్ ది మోస్ట్ హోలీ ప్లేస్ అండ్ ఆల్సో మోస్ట్ ప్రిఫర్డ్ డెస్టినేషన్ శ్రీశైలం. టూరిజం కూడా వర్కౌట్ చేయాలి. టూరిజం, ఫారెస్ట్ అండ్ ఆల్సో ఎండోమెంట్స్ ముగ్గురు కలిసి వర్కౌట్ చేయండి. చాలా హోటల్స్ రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆల్ స్టార్ హోటల్స్, ఆల్ వెరైటీస్, మిడిల్ మ్యాన్, అప్పర్ మిడిల్ మ్యాన్, కామన్ మ్యాన్, ఎవరిబడికి వస్తుంది. దట్ విల్ బి ది బ్యూటిఫుల్ ప్లేస్. అదే మరి రామనారాయణ రెడ్డి గారు అక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు సుండిపెంట కూడా పార్ట్ ఆఫ్ శ్రీశైలం పెట్టుకొని మొత్తం హోలిస్టిక్ డెవలప్మెంట్ చేయండి. అలాగే సార్, ఇటీవలే తమరు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ కమిటీ వేశారు సార్. డిప్యూటీ సీఎం గారు చైర్మన్ గారు, డిప్యూటీ సీఎం గారి చైర్మన్షిప్లోనే టూరిజం మినిస్టరు, నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ మినిస్టరు అందరం కలిసి శ్రీశైలం ల్యాండ్స్ గురించి కూడా ఒక మీటింగ్ చేశాం సార్, కమిటీ మీటింగ్. నంద్యాల కలెక్టర్ గారిని కూడా పిలిచి దానికి అప్పచెప్పాం. ఒక మీటింగ్ కలెక్టర్ నంద్యాల కూడా హోల్డ్ చేశారు సార్. ఇప్పుడు ఆ నోట్ కూడా మనకి కమిషనర్కి పంపిస్తున్నాం సార్. ఆ నోట్ రాగానే మనం ఫర్దర్ ప్రాసెస్ చేస్తాం సార్. నాకు మీరు కూర్చొని డిప్యూటీ సీఎం గారితో మాట్లాడి యాక్షనబుల్ పాయింట్స్ రాసి యూ యాక్ట్ ఆన్ దాట్. ల్యాండ్ వరకు కెన్ ఐ మేక్ ఇట్ ఎ టైమ్ 15 days you are transferring that land. Revenue department can write down, irrigation department has to noted sir. You call a meeting and then complete it. All 3 departments పిలిచి కంప్లీట్ చేయండి. Once a decision is taken, there is no need to wait. బీ క్లియర్. ఎక్కడో ఒక దగ్గర మనకు ఇదవుతుంది.
మీరు అందుకని చీఫ్ సెక్రటరీ పర్సనల్గానే చెప్తున్నా, మీరు యూ రైట్ డౌన్ అండ్ దెన్ కంప్లీట్ ఇట్. ఓకే సార్ సార్ ఇలా సార్ స్మాల్ సార్ జల్ జీవన్ మిషన్ సార్ ఇప్పుడు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక పల్స్ సర్వే కూడా చేసాం సార్. ఎవ్రీ హౌస్ హోల్డ్స్లో వెదర్ దే రీచ్డ్ ఇండివిజువల్ ట్యాప్ కనెక్షన్స్ వస్తుందా లేదా అని సార్. సో దాంట్లో ఉన్న అబ్జర్వేషన్ సార్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఫస్ట్ రెట్రో ఫిట్టింగ్ కంప్లీట్ చేసి కొన్ని న్యూ కూడా కంప్లీట్ చేసి ఉన్నాం సార్. సో దాంట్లో దే హ్యావ్ రెస్ట్రిక్టెడ్ ద ఇనిషియల్ ఎస్టిమేట్ టు సమ్ 12 to 14 crores బేస్డ్ అపాన్ ద లోకల్ వాటర్ సప్లై అండ్ సప్లై డిస్ట్రిబ్యూషన్ పైప్లైన్స్ సార్. సో లోకల్లో బోర్ వేసేసి ఎక్కడెక్కడ గ్రామాల్లో పెట్టారు సార్. అక్కడ 3 months తర్వాత ఓన్లీ సమ్మర్స్లో వాటర్ టేబుల్ తగ్గిపోయిన తర్వాత వాటర్ రావట్లేదు సార్. సో అక్కడ కొంచెం డిస్టెంట్ ప్లేసెస్ నుంచి వీ కెన్ డ్రా గ్రావిటీ వాటర్ సార్ త్రూ స్ప్రింగ్ వాటర్ త్రూ గ్రావిటీ తీసుకురావచ్చు సార్. సో అది ఒక ఆగ్మెంటేషన్స్కి అడిషనల్ ఆగ్మెంటేషన్స్కి వీ రిక్వైర్ అడిషనల్ అప్రూవల్ సార్. సెకండ్ సార్ ఇప్పుడు ఎక్కడ ఆల్రెడీ అసెట్స్ మనం ఈజ్ ఇట్ నాట్ టెంపరరీ అరేంజ్మెంట్ సార్ స్ప్రింగ్స్ న్యాచురల్ స్ప్రింగ్స్ ఉంటుంది సార్ అక్కడ. అవి కూడా ఎన్ని రోజులు వస్తాయి? త్రూ అవుట్ ది ఇయర్ వస్తుంది సార్. 55 LPCD ఇవ్వకపోతే కూడా అట్లీస్ట్ 30 LPCD విలేజ్లు ఇవ్వగలుగుతాం సార్. సో అక్కడ లోకల్ నాలెడ్జ్ ఉంది సార్. అక్కడ ఉన్న ట్రైబల్స్కి ఎక్కడ పర్మనెంట్ ఊటాలు ఉన్నాయని అది ఐడెంటిఫై ట్యాప్ చేసేస్తే ఒక 2-3 kilometers వరకు పైప్ లైన్స్ అడిషనల్ తీసుకురావాల్సి ఉంటుంది సార్. దట్ విల్ బి డిపెండింగ్ ఆన్ అదర్ గ్రామ పంచాయత్ నియర్ బై గ్రామ పంచాయత్ సార్. దట్ ఈస్ ఆల్రెడీ మ్యాప్ చేసి పెట్టాం సార్. సో వాట్ ఈస్ ది అమౌంట్ ఇట్ విల్ కాస్ట్? సో అడిషనల్ కాస్ట్ ఆఫ్ సమ్ 2-3 lakhs అడిషనల్గా పైప్ లైన్స్ వరకు వస్తుంది సార్. స్మాల్ సిస్టమ్ అట్ ద మొత్తానికి ఎంత అవుతుంది? మొత్తం కలిపితే ఒక 30 to 40 crores వస్తుంది సార్ ఎంటైర్ దీంట్లో. జేజీఎం కిందనే చేయవచ్చు సార్ అది. If I can respond, sir. Yes, sir. Like just now I said that 38 overall sources రఫ్గా ఐడెంటిఫై చేశాము. సో దానిలో ASR we could not identify, sir. ASRకి సస్టైనబుల్ సోర్స్ అసలే we could not shortlist. We might find. So, sir, this is a special case. సీలేరు ఒకటి ఆ ఏరియాలో నియరెస్ట్ బిగ్ రిజర్వాయర్. ఎస్ సార్. అక్కడ మరి దూరం అవుతుందేమో తెలియదు. టోపోగ్రఫీ అండులేటింగ్ ఉంటుంది సార్. అది విల్ నాట్ బి ఫీజిబుల్ సార్. ఓన్లీ లోకల్ సోర్సెస్ తీసుకోవాలి సార్. 5-6 kilometers Put it. We will examine this and whether we can bring it as a new DPR, sir. This proposal. Yeah. Yes, sir. సో సెకండ్ సార్ ఈ జేజీఎంలో ఒక వండర్ఫుల్ థింగ్ ఇస్ ఇప్పుడు ఫినాన్స్ మినిస్టర్ గారు చెప్పినట్టు సార్. సో ద ఓఎన్ఎం ఆపరేషన్ మెయింటెనెన్స్ ఆఫ్ జేజేఎం అసెట్స్ సార్. ఇప్పుడు ఇది కూడా సింగిల్ విలేజ్ స్కీమ్స్లో విలేజ్ వాటర్ శానిటేషన్ కమిటీస్ని ఒక కమిటీస్ ఉంది సార్. ఆ అరేంజ్మెంట్స్ విచ్ ఎవర్ ద విలేజెస్ దిస్ కమిటీస్ ఆర్ ఫంక్షనల్ యాక్టివేటెడ్ అక్కడ దే కలెక్ట్ మనీ సార్ ఫ్రమ్ ఎవ్రీ హౌస్ హోల్డ్. సో పుట్ ఇట్ ఇన్ అ కామన్ అకౌంట్. అక్కడ ఈ పంప్ ఆపరేటర్ కానీ చిన్న రిపేర్స్ దే వర్ డూయింగ్ వండర్ఫుల్లీ సార్. ఎక్కడెక్కడ ఇది కమిటీస్ ఫామ్ అవ్వకపోతే స్మాల్ సింగిల్ లీకేజ్ వలన ఎంటైర్ సబ్సిక్వెంట్ డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్స్ అన్ని కూడా చెడిపోతుంది సార్. వి స్పెండ్ అరౌండ్ 14-15 lakhs per village. No, you do it now. Sir, we are doing it, sir. That we are reviving all this. Jal Jeevan Mission పెట్టుకొని కంప్లీట్ ఇట్. Yes, sir. Thank you. దెన్ ఈ సబ్జెక్ట్లో వన్ మోర్ థింగ్. ఇక్కడికి వచ్చినప్పుడు ఏదైతే సెర్ఫ్ ద్వారా నాన్ లక్పతి టు లక్పతీస్ మొత్తం క్లాసిఫికేషన్ చేశాం. నాన్ లక్పతి వచ్చి 30,26,806 ఉన్నాయి. లక్పతీస్ వచ్చి 59,09,650. అక్కడి నుంచి మైక్రో ఎంటర్ప్రైజ్, స్మాల్ ఎంటర్ప్రైజ్, మీడియం ఎంటర్ప్రైజ్ 5 categories కింద ఎకనామిక్ స్టెబిలిటీ ఇవ్వడానికి ముందుకు పోతున్నాం. ఇది అన్ని కలెక్టర్స్ కూడా 3 streams, ఒకటి ఈ స్ట్రీమ్, 1 is జనరల్ స్ట్రీమ్. జనరల్ స్ట్రీమ్లో కూడా 3 categories ఉంటాయి. మైక్రో ఎంటర్ప్రైజ్, స్మాల్ ఎంటర్ప్రైజ్, మీడియం ఎంటర్ప్రైజ్. ఇవన్నీ కూడా ఎవ్రీ ఫ్యామిలీ, ఎవ్రీ ఆంటర్ప్రెన్యూర్ వచ్చినప్పుడు ఈ కేటగిరీ కింద చేస్తున్నాం. దీంట్లో ఫోకస్ డాక్రా ఉమెన్ని, డాక్వా ఉమెన్ని, మెప్మా ఉమెన్ని ఎక్కువ ఫోకస్ చేయాలని దాని మీద ఇప్పటి నుంచి మీరు వర్కౌట్ చేయాలి. మీ సక్సెస్ రేట్ కూడా దీనిపైన ఆధారపడుతుంది. హౌ టు డూ ఇట్, యూ డూ హోంవర్క్. ఎప్పటికప్పుడు డిపార్ట్మెంట్ విల్ గైడ్ యూ. ఏదైతే సెర్ఫ్ అయితే మీకు గైడ్ చేస్తారు. చాలా క్లారిటీ ఇచ్చాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. వీఆర్ ఆల్ కన్ఫైన్డ్ ఓన్లీ ఫర్ ది లాస్ట్ ఐ కెన్ సే 35 years, 30 years. We are confined only saving, borrowing, consumption, repaying. This is not correct approach. Original concept is 1 rupee saving, 1 rupee corpus by government. Then we motivated for employment generation.
సెల్ఫ్ హెల్ప్ ద్వారా ఎట్లయితే ఎకనామిక్ యాక్టివిటీ వస్తుందో అవన్నీ చేసాం, కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అవన్నీ కొలాప్స్ అయినాయి. డాక్రా బజార్లో పెట్టాం, ఇంటర్నేషనల్ ఎక్స్పోజ్ పంపించాం, నేషనల్ లెవెల్లో వీళ్ళందరూ పంపించి చేసి అన్నీ చేసాం, కానీ మళ్ళీ మొదటికి వచ్చింది. నౌ వీ వాంట్ టు లింక్ ప్రాపర్ లింకేజ్ సో దట్ ఆల్ కలెక్టర్స్ హ్యాస్ టు ఫోకస్ ఆన్ దట్. నౌ విల్ టేకప్ అర్బన్ డెవలప్మెంట్ ఆల్సో, రూరల్ అండ్ అర్బన్ కలిసి విల్ కంప్లీట్. ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు మేము మాట్లాడుకున్నప్పుడు కూడా ఒకటి అనుకున్నాం, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఏజ్ ఎ మిషన్ అప్రోచ్ తీసుకోవాలనుకుంటున్నాం. ఎవ్రీ మంత్ సెకండ్ సాటర్డే విల్ అనౌన్స్ ఎస్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ డే. ఆ రోజు ఆల్ ఆఫ్ అస్ విల్ వర్క్ ఓన్లీ ఫర్ దట్ పర్పస్. నో గార్బేజ్, నో ఎవ్రీవేర్. ఏమేం చేయాలో ఒక ప్రోగ్రామ్ తీసుకుంటాం, ప్రతి ఒక్క నెల దాన్ని అనౌన్స్ చేస్తాం. ముందు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అయిపోతే దెన్ విల్ అనౌన్స్ వాట్ ఈస్ ది కాన్సెప్ట్. Second Saturday holiday, then third Saturday. We will make it third Saturday. Municipal administration.